వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం GPAI గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సమావేశం ఢిల్లీలో స్టార్ట్ అయిందనమాట. ఈ మంత్ 12 నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ. దీనికి సంబంధించి సమావేశంలో నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. దీనిలో భాగంగా కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైతిక వినియోగానికి అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు సూచించారనమాట. సో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సో మైనస్ గురించి చూసుకుంటే కనుక డీప్ ఫేక్, సైబర్ భద్రత, సమాచార చౌర్యంతో పాటు ఉగ్రవాదుల చేతుల్లోకి AI సాధనాలు చిక్కడం పెద్ద ప్రమాదం. సో దీని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు సూచించారన్నమాట. సో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమావేశం ఎక్కడ జరిగిందంటే భారత మహామండపం, న్యూఢిల్లీ. సో ఇలాగే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి నవంబర్లో సేఫ్టీ సమ్మిట్ కూడా జరిగింది. ఫస్ట్ AI సమ్మిట్, సేఫ్టీ సమ్మిట్ ఆన్ AI. ఇది ప్రపంచంలో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సేఫ్టీ సమ్మిట్లో ఫస్ట్ అనమాట. దాన్నే బ్లెక్లీ డిక్లరేషన్ అని కూడా అంటారు అనమాట. ఇది ఎక్కడుందంటే యూకేలో ఉందన్నమాట. ఈ రెండు సిమిలర్గా ఉంటాయి అనమాట. కాకపోతే ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సేఫ్టీ సమ్మిట్, ఇది వచ్చేసరికి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరొక అంశం 2040 కల్లా చంద్రుడిపైకి భారతీయుడు, ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి. చంద్రయాన్ 3 ద్వారా జాబిల్ ఉపరితలంపై విజయవంతంగా వ్యోమనౌకని దించిన భారత అంతరిక్ష సంస్థ జోరుగా భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తుందన్నమాట. దీనిలో భాగంగా 2040 కల్లా చంద్రుడిపైకి ఒక వ్యోమగామిని పంపాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆకాంక్షించారో అది నెరవేరుతుందని చెప్పి సోమనాథ్ గారు వెల్లడించారు. అలాగే 2035 కల్లా భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు భావించారనమాట. సో ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. 2035 కల్లా అంతరిక్ష కేంద్రం, అలాగే 2040 కల్లా భారత్ సంబంధించి వ్యోమగామి వెళ్ళడం అనమాట. మరొక అంశం బాన్ కీ మూన్కి దివాళీ పవర్ ఆఫ్ వన్ పురస్కారం అనమాట. సో ఏంటంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి మాజీ UN సెక్రటరీ జనరల్ అనమాట. ఆయన UN సెక్రటరీ జనరల్ 8th అనమాట. బాన్ కీ మూన్ ఐరాసకి సంబంధించి 8వ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్. మరొక ముగ్గురికి దివాళీ పవర్ ఆఫ్ వన్ పురస్కారం వచ్చిందంట. ఈ యొక్క దివాళీ పవర్ ఆఫ్ వన్ పురస్కారం అంటే ఏంటంటే నథింగ్ బట్ ఆస్కార్స్ ఆఫ్ డిప్లొమసీ. దౌత్య రంగాలకు సంబంధించి, ఇంకో దౌత్య విధానానికి సంబంధించి ఆస్కార్గా భావిస్తారన్నమాట. ఈ యొక్క ఆస్కార్కి సంబంధించి లేటెస్ట్గా బాన్ కీ మూన్కి అలాగే ఒక ముగ్గురికి రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్, ఇతర దేశాల శాశ్వత ప్రతినిధులు పాల్గొన్నారన్నమాట. సో ఈ యొక్క అవార్డుని అనేది ఎవరిస్తారంటే దివాళీ ఫౌండేషన్, అమెరికాకి సంబంధించి దివాళీ ఫౌండేషన్ ఇస్తుందన్నమాట. సో UN సెక్రటరీ జనరల్ ఒక బాన్ కీ మూన్ ఎప్పటి నుంచి అంటే 2007 నుంచి 2016 మధ్యలో UN సెక్రటరీ జనరల్గా పనిచేశారనమాట. సో ఇది ఆస్కార్స్ ఆఫ్ డిప్లొమసీ. మరి పర్యావరణ ఆస్కార్లు కూడా ఉందన్నమాట. ఆల్రెడీ ఒక పోయిన నెలలో ఎకో ఆస్కార్ రిలీజ్ అయిందనమాట. సో ఒక ఎకో ఆస్కార్ సంబంధించి చూసుకుంటే కనుక ఎకో ఆస్కార్స్కి మొత్తం 5 సంస్థలు ఎంపికైతే భారతదేశం నుంచి 2 సంస్థలు ఉన్నాయి. సో ఏంటంటే S4S టెక్నాలజీ అలాగే భూమిత్ర. దీన్ని ఎర్త్ షాట్ ప్రైజ్ అని కూడా అంటారు. ఎకో ఆస్కార్ని ఎర్త్ షాట్ ప్రైజ్ అని కూడా అంటారు. S4S టెక్నాలజీ అలాగే భూమిత్ర ఫౌండేషన్ ఈ రెండింటికి సంబంధించి ఎకో ఆస్కార్ ప్రైజ్ రావడం జరిగింది అనమాట. ఎందుకంటే ఆస్కార్స్ ఆఫ్ డిప్లొమసీ, ఇది ఆస్కార్స్ ఆఫ్ ఎకో ఆస్కార్స్. మరొక అంశం పర్ డ్రాప్ మోర్ క్రాప్ అని సంబంధించి ఒక నివేదిక అనమాట. ఈ నివేదిక గురించి ఏంటంటే భారతదేశానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి గారైన అర్జున్ ముండా గారు పార్లమెంట్లో ఒక నివేదిక రిలీజ్ చేశారు. ఆ నివేదిక ఏంటంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ సంబంధించి దేశంలో తొలి 4 రాష్ట్రాలు అంటే మైక్రో ఇరిగేషన్లో భాగంగా ఏ రాష్ట్రం ఎంత హెక్టార్లో పంటలు పండిస్తుంది, దేశం మొత్తంలో సంబంధించి విస్తీర్ణం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది 4th ప్లేస్లో ఉందన్నమాట. సో యొక్క పర్ డ్రాప్ మోర్ క్రాప్ చూసుకుంటే కనుక ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనమాట. ఏంటంటే ఇది వాటర్ కన్జర్వేషన్ చేస్తుందన్నమాట. వాటర్ కన్జర్వేషన్ ఎలాగంటే ఇలాగా స్ప్రింకిల్స్, తుంపరల ద్వారా ఎక్కువ వాటర్ అనేది తక్కువ వాటర్తో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండిస్తున్నారనమాట. దానిలో భాగంగా దేశం మొత్తం మీద 83.06 లక్షల హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ జరుగుతుంది. ఈ యొక్క మైక్రో ఇరిగేషన్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నది కర్ణాటక, మొత్తం 18 లక్షల హెక్టార్లో జరుగుతుంది. దేశం మొత్తం చూసుకుంటే కనుక 21.69% అనమాట. ఈ యొక్క మైక్రో ఇరిగేషన్లో కర్ణాటక టాప్, సెకండ్ ప్లేస్ తమిళనాడు, 3వ ప్లేస్ గుజరాత్, 4th ప్లేస్ ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో సంబంధించి చూసుకునే కనుక ఎన్ని హెక్టార్లో జరుగుతుందంటే 9,10,546 హెక్టార్లో జరుగుతుంది.
పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే కనుక 10.96% అనమాట. ఇది ఇంపార్టెంట్. సో మైక్రో ఇరిగేషన్లో ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్ అనమాట. ఇవి ఇప్పటివరకు నా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.